హైదరాబాద్ లో అత్యాచారం గురైన చంపబడ్డ ప్రియాంక రెడ్డి కాబట్టిగానే అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆమె హత్య సంఘటనలో పాల్గొన్న 3 బీసీ యువకుల్ని ఒక ముస్లిం యువకుల్ని కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా పోలీసులు ఎన్కౌంటర్ చేయడాన్ని కేవలం ప్రియాంక రెడ్డి కాబట్టి మాత్రమే నిందితులను కాల్చంపని చెప్పి ఒక రెడ్డిగా ఆయన సమర్థించినట్టున్నదే తప్ప చట్టాలను న్యాయస్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించడు అనడానికి అది సాక్ష్యం. ఒకవేళ అత్యాచారాలు పాల్గొన్న వాళ్ళలో నిందితులు అటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గాలే నిందితులు ఉంటే వాళ్ళను ఎన్కౌంటర్ చేయమని చెప్పి తెలంగాణలో కేసీఆర్ గారికి గుర్తు చేయగలుగుతాడా? లేదా ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్లే మహిళల మీద అత్యాచారాలు చేస్తే తను ఆ రెడ్డి సామాజిక వర్గానికి అదే ఎన్కౌంటర్ ద్వారా కాల్చి చంపేయగలుగుతాడా? దీన్ని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే తెలంగాణలో శ్రీనివాస్ రెడ్డి అని ఒక హంతకుడు హాజీపూర్ లో 3 మహిళల్ని చిన్న పిల్లల్ని చంపడమే కాకుండా బావిలో పడేసి సమాధి చేసిండు. ఇతనికి కర్నూలు జిల్లాలో కూడా ఒక మహిళను చంపిన కేసు కూడా ఉన్నది. అంతకు ముందే ఒక రెడ్డి కోసం 4 చంపితే ఎన్కౌంటర్ లో చంపితే హ్యాడ్సప్ చెప్పిండు కేసీఆర్ కి. మరొక రెడ్డి 4 చంపిండు, ఆయనను కాల్ చంపని చెప్పగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులతత్వంతో ఆలోచించాడే తప్ప ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని గౌరవించినట్టుగా ఆయన మాట్లాడలేదనేసి కూడా గుర్తు చేస్తున్నా. మేము హత్యకు ప్రతి హత్యలు కోరుకోవాలని మేము కోరుకోం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాడు కాబట్టి మేము గుర్తు చేస్తున్నాను. తెలంగాణలో జడ్చర్లలో 15 సంవత్సరాల ఒక బాలిక మీద విద్యార్థిని మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిండు నవీన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు. మరి 15 సంవత్సరాల బాలికను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఆ నవీన్ రెడ్డి గారిని కూడా కాల్చి చంపాలని చెప్పి కేసీఆర్ గారికి ఆయన ఏమైనా గుర్తు చేస్తాడా? నల్గొండలో ఒక దళిత మాదిగ మహిళని ఒక దుర్మార్గుడైన రెడ్డి దారుణంగా అత్యాచారం చేసి చంపిండు. ఆ చంపిన ఆ రెడ్డిని కోర్టులతో సంబంధం లేకుండా తీర్పుతో సంబంధం లేకుండా కాల్చి పారేయాలని చెప్పి చెప్పగలుగుతాడా? ఇప్పటి వరకైతే చెప్పలేదు. ప్రియాంక రెడ్డి కంటే ముందు జరిగిన ఘటనలు ఇవి. రెడ్డి చేతిలో చంపబడ్డ దళిత బలహీన వర్గాల గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిని చంపితే 4 చంపడాన్ని మాత్రం ఆయన సమర్థించడం అంటే రెడ్డి కులతత్వంతో ఆలోచించాడే తప్ప ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని గౌరవించినట్టుగా ఆయన మాట్లాడలేదనేసి కూడా గుర్తు చేస్తున్నా. మరి మీరు చట్టపరంగా అరెస్ట్ చేసి శిక్షలేపిస్తారా? ప్రియాంక రెడ్డి గారిని సామూహిక అత్యాచారం చేసి చంపిన నిందితులను ఎట్లయితే ఎన్కౌంటర్ చేశారో ఇక్కడ మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆ 3 ఎన్కౌంటర్ చేపిస్తారా? సూటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే ఒక్క రెడ్డి చంపబడితే 4 చంపడాన్ని స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో మీ రెడ్లు ఎంతో మంది మీద అత్యాచారాలు చేసి చంపిన సంఘటనలు, మీరు ముఖ్యమంత్రి ఉన్న చోట ఎంతో మంది దళిత గిరిజన బలహీన వర్గాల మహిళల మీద అత్యాచారాలు చేయడమో లేదా హత్యలు చేసిన సంఘటనలు కనిపిస్తున్నప్పుడు మీరు అక్కడ చూపెట్టిన పరిష్కారాన్ని ఇక్కడ ఎందుకు చూపెట్టట్లేదో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ప్రాణాలు మానాలంటే వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన మహిళలకు ప్రాణాలు మానాలు గుర్తుకొచ్చినాయి తప్ప మా దళిత గిరిజన బలహీన వర్గాల మహిళలకు మానాలు లేవు, ప్రాణాలు లేవు అన్నట్టుగానే మీరు భావించుకోవడం అనేది అది సరైనది కాదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎక్కడైనా తీసుకోవాలి. నువ్వు కోరుకున్న శిక్షలు అనుకుంటే ఎక్కడైనా నీ పద్ధతిలోనే అమలు చేయాలి. నువ్వు కోరుకుంటున్న శిక్షలే అనుకో, ఆ శిక్షలు అందరికి వర్తింపజేయాలి. కులానికో చట్టాలు ఉండవు, కులానికో శిక్షలు ఉండవు. అగ్ర కులాలు అయితే మీ రెడ్డి సామాజిక వర్గం అయితే ఎందుకు తప్పించుకుంటారు, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఎందుకు విశాపంగా మారుతున్నాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా.